Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిక సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఈ వర్తమాని భవ బుక్కులో నుంచి ఆ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి లేట్ లేకుండా ఈ వర్తమాన క్షణంలో విశ్వ చైతన్యానికి, నా స్వయానికి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు చేర్చిన ఎకాటోల్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎంచుకోవడం అంటే ఉన్నదానికి అవును అని చెప్పడం. అప్పుడు మీకు ఇంత బాధ అవసరం ఉండదు. నేనింకా బాధను, ఇబ్బందిని సృష్టించుకోను అని చెప్పగలగడానికి మీరింకా ఎంతకాలం అవసరం అవుతుంది? మీకు ఇంకా ఎంతకాలం అవసరం అవుతుంది? మీకు ఇంకా సమయం అవసరం అవుతుంది. అనుకుంటే ఇంకా సమయం ఉంటుంది. ఎక్కువ బాధ ఉంటుంది. కాలము బాధ విడదీయలేనివి. కాలము బాధ అనేది రెండు విడదీయలేనివి అని చెప్తున్నారు. ఎంపిక చేసుకునే శక్తి అంటే మనం ఎంపిక చేసుకునే శక్తి. ప్రశ్న: ఇంకా ఇబ్బంది పడాలనుకునే వాళ్ళ సంగతి ఏమిటి? అంటే ఇంకా ఇబ్బంది పడాలనుకునే వాళ్ళ సంగతి ఏంటి? ఆమెను భౌతికంగా హింసించే భాగస్వామి గల స్నేహితురాలు నాకు ఉంది. ఆమె మునుపటి సంబంధం కూడా ఇలానే ఉంది. ఆమె ఎందుకని అటువంటి మగవాడిని ఎంచుకుంటుంది? ఆ పరిస్థితి నిరోధించడానికి ఆమె ఎందుకు నిరాకరిస్తుంది? ఎందుకని చాలామంది వాస్తవానికి బాధను ఎంచుకుంటారు? జవాబు: ఎంపిక అనేది నవీన యుగానికి ఇష్టమైన పదమని నాకు తెలుసు. కానీ ఈ సందర్భంలో అది పూర్తిగా సరైనది కాదు. ఆమె అతని జీవితంలో ఒకరు అంతగా పనిచేయని సంబంధాన్ని లేక ఇతరమైన ప్రతికూలత ఎంచుకుంటున్నా సరే, అర్థం చెప్తూ ఎంపిక చైతన్యాన్ని అది తప్పుదారి పట్టిస్తుంది. అది లేకుండా మీకు ఎంపిక లేదు. మనసుతో పోల్చుకోవడం, దాని నియంత్రణ నమూనాలను ఆపిన క్షణంలో, అంటే మీరు ప్రస్తుతమైన క్షణాన ఎంపిక మొదలవుతుంది. ఆ బిందువును చేరేంత వరకు ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మీరు అచేతనమైన వారే. దీని అర్థం మీ మనసు యొక్క నియంత్రణ ప్రకారం మీరు బలవంతాన కొన్ని విధానాల్లోనే ఆలోచించి, అనుభూతి చెంది చర్య తీసుకుంటారు. అందుకే జీసస్ అన్నాడు, వాళ్ళను క్షమించు, వాళ్ళేమి చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కనుక ఆ పదము యొక్క సాంకేతిక భావం ప్రకారం ఇది తెలివికి సంబంధించింది కాదు. ఉన్నతమైన చదువును, తెలివిని కలిగి పూర్తిగా అచేతనమైన వారు, అంటే పూర్తిగా మనసులతో గుర్తుంచుకొని వారిని ఎంతో మందిని నేను కలిశాను. వాస్తవానికి మానసిక ఎదుగుదల, ఉన్నతమైన జ్ఞానం ప్రతి అయిన
చైతన్యపు ఎదుగుదలతో సరితూగకపోతే దుఃఖము విపత్తులు సంభవించగల అవకాశం ఎంతో గొప్పగా ఉంటుంది. దూషించే భాగస్వాముల సంబంధాల్లో మీ స్నేహితురాలు ఇరుక్కుపోయింది. పైగా మొట్టమొదటిసారి కాదు. ఎందుకు? గతం చేత దాన్నే పునఃసృష్టించడాన్ని కోరుకుంటుంది. అది ఎంత బాధాకరంగా ఉన్నా కనీసం దాన్ని ఎరిగి ఉంది కనుక మనసు ఎప్పుడూ తెలిసిన దానికే అతుక్కుపోతుంది. ఆ విధమైన అపాయకరం. ఎందుకంటే దాని మీద మనసుకు అధికారం లేదు, నియంత్రణ లేదు. అందుకే మనసు ప్రస్తుత క్షణాన్ని ఇష్టపడకుండా పట్టించుకోకూడదు. ప్రస్తుత క్షణపు జాగృత మానసిక ప్రవాహంలోనే కాకుండా భూత భవిష్య కొనసాగింపుకు విరామాన్ని సృష్టిస్తుంది. ఆ విరామం ద్వారా అనంతమైన సంభావ్యత గల ఆ స్పష్టమైన ప్రదేశం ద్వారా తప్ప నిజానికి నవ్యత సృజనాత్మక గలది ఏదీ ఈ ప్రపంచానికి రాలేదు. చాలా బాగుంది మాస్టర్. కనుక మనసుతో గుర్తించుకున్న మీ స్నేహితురాలు గతంలో నేర్చుకున్న విడదీయలేని బంధం గల దగ్గరితనం దూషణల నమూనానే పునఃసృష్టించుకుందేమో. లేకపోతే తాను పనికి మాలిన దాన్ని శిక్షకు అర్హురాలినేనని నేననుకుంటున్నా. చిన్ననాటి మానసిక నమూనా ప్రకారం ప్రవహిస్తుందేమో. లేదా నిరంతరం తన పోషణకై మరింత బాధను కోరుకునే బాధా శరీరం ద్వారా చాలా వరకు తన జీవితం జీవించి ఉండవచ్చు. ఆమె భాగస్వామికి కూడా అది పూరించడానికి అన్నట్లు అతనిదైన అచేతనపు నమూనాలు ఉన్నాయి. ఆమె పరిస్థితి స్వీయ సృష్టే కావచ్చు. కానీ ఆ సృష్టిస్తున్న నేను ఎవరు? లేక ఏమిటి? గతం నుండి వచ్చిన మనో ఉద్వేగ నమూనా. ఇక వద్దు, దాన్నుండి నేను తయారు చేసుకోవడం ఎందుకు? ఆమె తన మానసిక నమూనానే అయ్యోనా అదే ఆమెలోని నేను అవుతుందా? ఆమె నిజమైన గుర్తింపు గతం నుంచి ప్రాప్తించుబడుతుందా? మీ స్నేహితురాలికి తన ఆలోచనల ఉద్వేగాల వెలుపల గమనించి ప్రస్తుతమై ఎలా ఉండాలో చూపించండి. బాధా శరీరం గురించి చెప్పి దాన్నుండి ఎలా విడుదల కావాలో చెప్పండి. అంతర్శరీరపు ఎరుక కళలను ఆమెకు బోధించండి. ప్రస్తుతత్వపు అర్థాన్ని ఆమెకు వివరించండి. ఈ క్షణపు శక్తిలోకి ప్రవేశించగలిగినప్పుడే ఆమె తన నియంత్రణమైన గతంను బద్దలు కొట్టి బయటకు రాగలదు. అప్పుడే తనకు ఎంపిక ఉంటుంది. ఎవ్వరూ సరికాని చర్యను, ఘర్షణను, బాధను ఎంచుకోరు. ఎవ్వరూ పిచ్చిని ఎంచుకోరు. గతాన్ని
కరిగించేందుకు సరిపడ్డ ప్రత్యక్షత లేనందువల్ల, చీకటిని తొలగించేందుకు సరిపడ్డ కాంతి లేనందువల్ల అవి జరుగుతున్నాయి. మీరు పూర్తిగా ఇక్కడ లేరు, ఇంకా సరిగ్గా మేల్కోలేదు. ఈ లోపల నియంత్రించబడిన మనసు మీ జీవితాన్ని నడిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులతో సమస్య ఉన్న చాలామందిలో మీరొక్కరైతే వాళ్ళు చేసిన దాన్ని గురించో లేదా చేయని దాని గురించో మీరు ఇంకా ఆగ్రహాన్ని నిలిపి ఉంచుకుంటే, వాళ్ళకొక్క ఎంపిక ఉందని మీరు నమ్ముతున్నట్లే. వాళ్ళు మరో విధంగా ప్రవర్తించి ఉంటే బావుండేదని అనుకుంటున్నారు. మనుషులకు ఎప్పుడూ ఎంపిక ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ అది భ్రమ. దాన్ని నియంత్రించిన సమాధానాలతో మీ మనసు మీ జీవితాన్ని నడిపిస్తున్నంత వరకు, మీరు మీ మనసైనంత వరకు మీకే ఎంపిక ఉంది. మీకేమీ ఎంపిక లేదు. మీరు లేనే లేరు. మానసిక గుర్తింపు స్థితి విపరీతంగా సరికాని చర్యలుండే స్థాయి. అదొక రకమైన పిచ్చి. దాదాపు అందరూ వివిధ పరిమాణాల్లో ఈ వ్యాధితో బాధపడుతున్నవారే. దీన్ని గ్రహించిన క్షణంలో ఇక కోపము ఉండనే ఉండదు. మరొకరి వ్యాధిని గురించి మీరు ఎలా కోపగించుకుంటారు? ఉన్న ఒకానొక సరైన జవాబు కరుణ. అంటే ఎవరు ఏమి చేసినా దానికి వాళ్ళు బాధ్యులు కారా? నాకు ఆ ఆలోచన నచ్చలేదు. జవాబు: మీరు మీ మనసు చేత నడిపించబడుతుంటే, మీకు ఎంపిక లేకపోయినా మీ అచైతన్యపు ఫలితాన్ని ఇంకా అనుభవించాల్సిందే. తద్వారా మరింత బాధను సృష్టిస్తారు. భయము, సంఘర్షణ, సమస్యలు, బాధల భారాన్ని మీరు మోస్తారు. అలా సృష్టించబడిన బాధ తుదకు మిమ్మల్ని మీ అచేతనమైన స్థితి నుంచి బలవంతంగా బయటకు నెట్టుతుంది. ప్రశ్న: ఎంపిక గురించి మీరు చెప్పింది క్షమకు కూడా సంబంధించిందనుకుంటున్నాను. క్షమించే ముందు ఒకరు పూర్తిగా చైతన్యవంతమై ఆధీనం అవ్వాల్సిన అవసరం ఉందా? జవాబు: 2000 సంవత్సరాలుగా క్షమించడం అనే పదం వాడుకలో ఉంది, కానీ చాలామందికి దానర్థం పట్ల చాలా విపరీతమైన అవగాహన ఉంది. గతం నుంచి మీ స్వీయ తత్వాన్ని పొందుతున్నంత వరకు మీరు మిమ్మల్ని కానీ ఇతరులను కానీ క్షమించలేరు. కేవలం మీ అసలైన శక్తి అయిన ఈ క్షణంలోని శక్తిలోకి ప్రవేశించి తప్ప నిజమైన క్షమాపణ ఉండదు. ఇది గతాన్ని శక్తిహీనంగా చేస్తుంది. మీరు ఇప్పటి వరకు చేసింది కానీ, మీకు ఇప్పటి వరకు జరిగింది కానీ ఏదీ కూడా మీ అసలైన ప్రకాశవంతమైన సారాన్ని కొంచెం కూడా తాకలేదని లోతుగా గ్రహిస్తారు. అప్పుడు క్షమాపణ అనే సంగతే అవసరమవుతుంది. ప్రశ్న: ఆ గ్రహింపుకు నేను ఎలా చేయగలను? జవాబు: ఉన్నదానికి పూర్తిగా
ఆధీనం అయ్యి మీరు పూర్తిగా వర్తమానంలో ఉన్నప్పుడు గతానికి ఏ శక్తి ఉండదు. మీకు ఇక అది అవసరం లేదు. వర్తమానమే మూలం. ఈ క్షణమే మూలం. ప్రశ్న: నేను ఆధీనం అయ్యానని నాకు ఎలా తెలుస్తుంది? జవాబు: ఆ ప్రశ్నను అడగాల్సిన అవసరం మీకు ఇక లేనప్పుడు సుఖానందంలో హాయిగా కూర్చుని చేతులు రెండు కలిపి కళ్ళు రెండు మూసుకొని ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఏకాగ్రంగా గమనిస్తూ ఉండాలి. ఏ దేవత రూపాన్ని, గురువు రూపాన్ని ప్రత్యక్షంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణ ఉండరాదు. మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసనే ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అనేక రకాల ఆలోచనలు వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదే ధ్యాస మరలుస్తూ ఉంటే క్రమక్రమంగా ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. మనసు నిశ్చలం, శూన్యం అయిపోతుంది. ఇదే ధ్యాన స్థితి. ఎవరి వయసు ఎంతుంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా రోజుకి 2 సార్లు ధ్యానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు నియమబద్ధంగా ధ్యానం అభ్యాసన అలవాటు చేసుకోవాలి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ బుక్ ఇంతటితో అయిపోయింది. ఈ జ్ఞానం ఎంతో చక్కగా అద్భుతంగా చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎకార్ట్ టోల్ గారికి, ఈ వర్తమాన క్షణానికి, నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరొక బుక్తో మరి ఇంకా అద్భుతమైన జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.